హాయ్ హలో నమస్తే బ్యూటిఫుల్ పీపుల్ అందరూ బాగున్నారా? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన వీడియో వచ్చేసి మా ఇంటి వినాయకుని స్వామి నిమజ్జనం. ఎవ్రీ ఇయర్ మా వీధిలో పెట్టిన వినాయకుని స్వామి మండపం దగ్గర వినాయకుని ఇచ్చేవాళ్ళం. ఇంకా బట్ ఇది థర్డ్ టైం అనుకుంటా మా చేతులతో మేము నిమజ్జనం చేయడానికి వెళ్తాం. ఇంకా మెయిన్ ఎందుకు వెళ్తున్నాం అంటే బీచ్ వెనక్కి వెళ్ళింది కొంచెం అంటున్నారు. సో అది నిజమా కాదా అని చూడడానికి వెళ్తున్నాము. సో ఇంకెలాగే వెళ్తున్నాం కదా అని ఇంకా మనమే నిమజ్జనం చేద్దాము అనుకొని ఇంకా మేమే నిమజ్జనం చేయడానికి అయితే వెళ్ళిపోతున్నాము. అండ్ ఇక్కడ రిక్కీ అయితే వాడంతటా వాడే పూజ చేయడానికి రెడీ అయిపోయాడు. ఎప్పుడు ఏ పూజ చేసినా మేము బతిమలాడాల్సి వచ్చేది చెయ్యి అని. ఈసారి వాడే మమ్మల్ని బతిమలాడుతున్నాడు, నేను చేస్తా అని. ఇంకా ఎలాగో కొంచెం పసుపు కుంకుమ అక్షతలు ఉన్నాయి కదా అని సరే అవి చెయ్యి అని చెప్పేసి చేయించాము. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా స్వామివారికి ఇంకా ఈవినింగ్ కూడా ఒక ప్రసాదం చేసి పెట్టాను, రవ్వ కేసరి. ఇంకా స్వామివారికి రవ్వ కేసరి చేసి పెట్టి ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసుకొని ఇంకా మేమైతే స్వామివారిని కల్లిచ్చాము. ఇంకా దీపం ధూపం అన్ని వేసిన తర్వాత ఇంకా స్వామివారిని కల్లిచ్చాము 3 సార్లు. ఇంకా రిక్కీ వాళ్ళ నాన్న కల్లిస్తున్నది. ఇంకా స్వామివారిని కల్లిచ్చిన తర్వాత 3 సార్లు ఇంకా మేము ఏవైతే స్వామివారికి పెట్టామో పాలవెల్లి, పత్రి, ఇంకా యాలక్కాయి అలాగా మనం తినగలిగే ప్రసాదాలు పక్కన పెట్టుకొని మనకు ఏదైతే స్వామివారికి ఇవ్వాలి ఇంకా అవి ఇంకా సంచులు అయితే వేస్తున్నాము. ఇంకా పాలవెల్లి, పందిరి, అరటాకు, చెరుకు, కొబ్బరి పువ్వు అలాంటివి ఉంటాయి కదా. సో ఇవన్నీ మేము ఇంకా సంచులో వేసుకుంటున్నాము. ఇంకా ఇక్కడ రిక్కీ అయితే వాళ్ళ నాన్న దగ్గర నుంచి అస్సలు పక్కకు వెళ్ళలేదు, ఏం చేస్తున్నామా ఏంటా అని. అండ్ ఇక్కడ అంబ్రిల్లా కోసం అయితే గోల్ చేస్తున్నాడు. నేనేమో వద్దు దాంట్లో వేయమని, రిక్కీ ఏమో నేను కావాలి నేను ఆడుకుంటాని ఇంకా వాళ్ళ నాన్న తీసుకోమన్నాడని నేను ఎక్కిరిస్తున్నాడు అనమాట. అండ్ ఇక్కడ కొబ్బరి పువ్వు కోసం కూడా గోల, దాన్ని లోపలేస్తే మళ్ళీ తీసి ఏంటమ్మా ఇది అని అడుగుతున్నాడు. పువ్వమ్మా బాగుందా? ఏది ఏంటది? बोलो गणेश महाराज की जय। बोलो गणेश महाराज की जय। జాగ్రత్తగా వెళ్ళరమ్మాను. ఇంకా స్వామివారి లేని మండపం చూస్తున్నారా ఎంత బోస్గా అనిపిస్తుంది. స్వామివారి లేకపోతే అసలు ఆ కళ లేదు కదా. ఇంకా ఇక్కడైతే మేము బీచ్ కి వచ్చేసాము. ఇక్కడ నిమజ్జనం చేసేస్తున్నాము. ఆల్రెడీ కొన్ని క్లిప్స్ తీయడం మర్చిపోయాను, ఎందుకంటే అలలు అయితే చాలా పెద్దగా వచ్చేస్తున్నాయి. అలలు రావడం వల్ల రిక్కీ అయితే ముందుకెళ్ళిపోతున్నాడు, ఎక్కడ చచ్చిపోతాడని వారిని పట్టుకుంటూ ఈ క్లిప్స్ తీయడం మర్చిపోయాను. ఈలోపు వాళ్ళ నాన్న అయితే వినాయకుని స్వామిని నిమజ్జనం కూడా చేసేసారు. ఇంకా అలలు చూస్తున్నారా ఎంత పెద్దగా వచ్చేస్తున్నాయో. పిల్లలు తీసుకెళ్లే వాళ్ళైతే చాలా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే అలలు అయితే చాలా పెద్దగా వచ్చేస్తున్నాయి. ఒక్కసారి సడన్ గా పెద్దగా వచ్చేస్తున్నాయి. చూస్తున్నారు కదా అక్కడ పెట్టిన షాప్స్ వరకు అయితే వాటర్ వచ్చేస్తున్నాయి. అండ్ ఇక్కడ రిక్కీ అయితే ఫుల్ ఎక్సైట్మెంట్ హ్యాపీగా ఫీల్ అయిపోతున్నాడు అలలు వాడి కాళ్ళ దగ్గరకు వచ్చి చేరుతుంటే. చిన్నప్పుడు అయితే చాలా భయపడేవాడు అలలను చూసి, అలాంటిది ఇప్పుడైతే అస్సలు బీచ్ అంటున్నాడు. లేస్తే బీచ్ అసలు అక్కడి నుంచి కదలట్లేదు అనమాట. అలా ఉంటది పిల్లలతోటి. బట్ పిల్లలతో వెళ్ళిన వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ ఇక్కడ చాలా మంది పైన వేయడం వల్ల వేసినవన్నీ పైకే కొట్టుకొని వచ్చాయి. అందుకని మేమైతే కొంచెం లోపలికి వేసాము, లోపలికి వెళ్ళిపోతుంది అని. బీచ్ దగ్గర నిమజ్జనాలు చేయడానికి అయితే చాలా మంది వచ్చారు. ఇంకా అందరూ పైన చేయడం వల్ల అన్ని ఒడ్డుకే కొట్టుకొచ్చాయి. కొంచెం లోపలికి చేస్తే లోపలికి వెళ్ళిపోతాయి కదా. అండ్ బీచ్ దగ్గర ఈసారి అయితే మెయింటెనెన్స్ కూడా ఏం లేదు. ఎవ్రీ ఇయర్ చాలా బాగా చేసేవాళ్ళు మెయింటెనెన్స్.